తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి ఇవాళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చింది. ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఓకే, తల్లికి వందనం కార్యక్రమం దేశ చరిత్రలోనే ఒక రికార్డు స్థాయి చరిత్ర సృష్టించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి 13,000 రూపాయలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు మరి ఇవాళ పెద్ద ఆసరాగా నిలబడింది వాళ్ళకి. ఇది చరిత్రలో ఎన్నడూ జరగలా, దేశంలో ఎక్కడా కూడా అమలు కానటువంటి పథకం. ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రోజున ప్రజలకి ఎంత మేలు చేస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. గత ప్రభుత్వం అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకే ఇచ్చింది. ఈ ప్రభుత్వం 3 పిల్లలుంటే 3, 4 పిల్లలుంటే 4 అలాగే ఇచ్చి అందరికీ మేలు చేయటం వల్ల ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి సంతోషం అలాగే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లలందరికీ చదువుల్లో అండగా నిలబడతాం. భారత పౌరులైనటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదువుకునే పిల్లలందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. అన్ని రకాలుగా బాధ్యత తీసుకొని వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో సక్సెస్ అయ్యే విధంగా, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. నాకు చేసాం.